హలో అండి. నమస్తే. ఇంట్లోనే చాలా ఈజీగా దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. మా బాబు బర్త్‌డే అండి బిర్యానీ చేశాము. నేను మా మరదలు కలిసి చేశామండి. ఎలా మీకు చూపిస్తాను. ఒక 2 కేజెస్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నామండి. పెద్ద పెద్దగా కట్ చేయించుకోవాలి. తర్వాత ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి. 1 స్పూన్ అట్లా వేసుకున్నాను. పసుపు కూడా 1 స్పూన్ వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేశానండి. మీకు సరిపడా మీరు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా, అందుకని. తర్వాత గరం మసాలా కూడా 1 స్పూన్ వేసానండి. ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసాము. బిర్యానీ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఒకవేళ బిర్యానీ మసాలా లేకుంటే మీ దగ్గర హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. మనం విడివిడిగా అలా అయినా వేయచ్చు, లేదా దంచి పొడి చేసైనా వేసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 కట్ చేసి వేసాను. నేను దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో మీకు ఇప్పుడు వేయడం చూపించడం నాకు కుదరలేదండి. స్టవ్ మీద పెట్టినప్పుడు వేసాను, అది నాకు వీడియో మిస్ అయిపోయింది. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసి మొత్తం ముక్కలకి ఇలా పట్టించాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక గంట 2 గంటలు కంపల్సరీ నాననివ్వాలండి. ఎందుకంటే ముక్క జ్యూసీగా చాలా మెత్తగా మంచిగా ఉడుకుతుందండి. టేస్ట్ బాగుంటుంది. అందుకని ఉప్పు చూసుకోండి. చూసి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక 1 అవర్. తర్వాత బాస్మతి రైస్ కూడా కడిగి వాష్ చేసుకొని దీన్ని కూడా ఒక 1 అవర్ నాననిచ్చానండి. ఒక అర్ధగంట గంట నాననివ్వాలి బియ్యం కూడా. బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యంలోనే మనం హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నానండి. ఇలాచి, చెక్క, లవంగాలు, ఆకు అన్నీ ఉంటాయి కదండి, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం వేసానండి. గరం మసాలా కూడా కొంచెం వేసాను. వేసేసి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి బియ్యంలో. వేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటానండి. దీన్ని నేను అది ఉడుకుతుంటుంది కదండి. దాని తర్వాత నేను ఉల్లిగడ్డలు కూడా వేయించుకుంటున్నాను. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, దాన్ని రెడ్డిష్గా వేయించుకొని వేరే గిన్నెలో పక్కకు పెట్టుకుంటానండి. ఇప్పుడు చికెను మ్యాగ్నెట్ అయిపోయింది కదండి, ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్, నెయ్యి కలిపి 2 వేసానండి. అదొక 2 గంటలు, ఇదొక 2 గంటలు వేసాను. వేసిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేస్తున్నానండి. పీసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, కొంచెం ఉడికించుకోవాలండి దీన్ని. ఇది ఉడికిన తర్వాత మనం ఇందాక ఉడికిన అన్నం ఉంటుంది కదా, దాన్ని కూడా దీనిపై నుంచి వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి ప్రాసెస్. మనకి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పలుకు తుంపితే తునిగిపోవాలి రైస్. అలా ఉడికిన తర్వాత ఈ హాఫ్ బాయిల్ అయిన చికెన్లో హాఫ్ బాయిల్ అయిన రైస్ని వేస్తున్నాను. వేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇందాక వేయించి పెట్టుకున్నవి, అవి కూడా వేస్తున్నానండి. వేసేసి మళ్ళీ ఇంకో పొర కూడా రైస్ వేస్తాను. అలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి అంతా అయిపోయేంత వరకు. వేసుకొని మనం దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కింద మనం పెంక పెట్టుకోవాలండి. పాత ఏమైనా పెంకలు ఉంటాయి కదా, దోశ పెంకలు అట్లాంటివి కింద పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా పెంక బాగా వేడి కావాలండి. వేడైన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోండి దాన్ని, లేకపోతే పెద్దగా ఉంటే బిర్యానీ మాడిపోతుందండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కూడా వేసేసి నేను స్టవ్ మీద పెడతాను. పైనుంచి నెయ్యి వేసుకోవాలండి. మనకి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా పైనుంచి కొంచెం లైట్గా వాటర్లో కలిపి పైనుంచి డెకరేషన్కి పోసుకోండి. ఈ విధంగా పెట్టాలండి. చూడండి, ఉడికిందండి అప్పుడే. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.